హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మస్తాన్. ఒక హెల్మెట్ చూపిస్తున్నాను మీకు. ఆ హెల్మెట్ ఏంటంటే యాక్సోర్లో మ్యాట్ బ్లాక్ హెల్మెట్. అది వర్త్ అంటున్నా అలాగే అనమాట. వర్త్ ఏందో మీకు చూపిస్తాను. దాని ముందు టాపిక్ ఇంకో విషయం ఏంటని చెప్పాలంటే, మీరు ఇప్పుడు హెల్మెట్ తీసుకోవాలనుకుంటే మస్ట్ షుడ్ గా మీ సైజ్ చెక్ చేసుకోండి. ఐ మీన్ హెడ్ సైజ్ చెక్ చేసుకోండి. ఐ థింక్ మనం ఎక్సెల్ సరిపోయింది అని చెప్పి ఎక్సెల్ కొంటాం, కానీ మనకేంది మన సరిపోయే సైజ్ ఏంది ఎం లేకపోతే ఎల్ అలా. కానీ మన సైజ్ కరెక్ట్ సైజ్ ఎలా అంటే టేప్ పెట్టుకొని చూడండి ఒకసారి హెడ్కి, లేకపోతే అమెజాన్ లో మీకు చూసినప్పుడు సైజ్ చార్ట్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో చెక్ చేయండి. ఇది చేసినప్పుడు మీ కరెక్ట్ సైజ్ మీకు అర్థమైపోద్ది. అలాగా ఒక ఎక్సెల్ హెల్మెట్ ఒకటి తీసుకొని దాని కుషనింగ్స్ పెట్టుకొని ఆ వాడడం కంటే ప్రశాంతంగా, అంటే అప్పుడు నాలెడ్జ్ లేదు కాబట్టి నేను అలా చేశాను. విషయం ఏంటంటే మనం హెల్మెట్ చూపిస్తున్నాం ఇప్పుడు. అన్బాక్సింగ్ అయిపోయింది, అంటే ముందరే ఓపెన్ చేశాను. అమెజాన్ నుంచి వచ్చింది కదా, ఒకసారి చెక్ చేసుకుందాం ఓపెన్ చేశాను. చూపిస్తాను దాంట్లో ఏమేమి వస్తాయో. దీంట్లో మనకి వచ్చేది అంటే ఏ ప్లస్ హోల్ స్క్వేర్ కాదు, ఇది ఏ గ్రూప్ ఏ బ్లడ్ గ్రూప్ ఉండేది కదా, ఆ బ్లడ్ గ్రూప్ స్టిక్కర్ వచ్చింది. ఎందుకంటే మనం ఇన్ కేసు యాక్సిడెంట్ కేసెస్ ఉంటాయి కదా, అప్పుడు మనం బ్లడ్ గ్రూప్ అని చెప్పలేము. ఈ స్టిక్కర్స్ ఉంటాయి అనమాట. మనం హెల్మెట్ కి పెట్టుకున్నాం అనుకోండి, అంటే వాళ్ళకి అర్థమైపోయింది డాక్టర్ కి పి పాజిటివ్ అని చెప్పి, బి నెగిటివ్ అని చెప్పి, ఏబి నెగిటివ్ అని చెప్పి అలా. ఓకేనా, ఇది మనం ఇలా స్టిక్కర్ మిస్ అయి ఉంటుంది చూడండి. ఆ స్టిక్కర్ ఆల్రెడీ అంటించేసాను నేను. నెక్స్ట్ వచ్చేసరికి దేనికో తెలియదు, హెల్మెట్ చూపిస్తున్నాను, ఓపెన్ చేస్తున్నా. అంటే చాలా ఫాస్ట్గా చెప్తున్నాను కదా, ఎందుకంటే నాకు అనిపించింది చాలా రివ్యూస్ ఎక్కువ లెంగ్త్ ఉండకూడదు, కొంచెం షార్ట్ లో ఉండాలి. కొంచెం అర్థం చేసుకోండి, ఏమనుకోవద్దు. అంటే ఫస్ట్ టైం కదా, చాలా గ్యాప్ వచ్చింది అనమాట. ఫస్ట్ టైం కదా, చాలా గ్యాప్ వచ్చింది. ఇదిగోండి, ఇదే యాక్సాక్ ఏంది అయ్యా, యాక్సార్ హెల్మెట్ ఇది. ఓకే, ఇది ఇక్కడ పైన ఫినిషింగ్ ఏదైనా సూపర్ బ్రాండ్ న్యూ, అంటే ఒక బ్రాండ్ కి ఎంత స్మూత్ అంటే చూడండి. ఇది వచ్చేసరికి మనకి ఎయిర్ కిట్ ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ మనకి ఇంకో విషయం ఏంటంటే, దీంట్లో యాంటీ ఫాగ్ వైజర్ ఇచ్చాడు. ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? 4000 అంటే 5000 లోపలే. నెక్స్ట్ దీంట్లో ఇంకోటి మ్యాజిక్ చూస్తున్నారా, సన్ వైజర్ కూడా ఉంది. మనకి సన్ గ్లాస్ పెట్టుకోవడం అవసరం లేదు, ఇప్పుడు దీంతోనే మేనేజ్ చేయొచ్చు. ఇంకో విషయం, మనం ఎప్పుడైనా డాట్ సర్టిఫైడ్ తీసుకోవాలా, రైట్స్ కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కూడా కొంచెం షెల్ బాగుండేది అనమాట. షెల్ ఉంది కదా, షెల్ చాలా బాగుండేది ఇది. అండ్ నెక్స్ట్ దీని బెల్ట్ చూసారా, ఇది డియర్ బెల్ట్ అంటారు. ఇది ఎలా అంటే క్లిప్, మనకి హెల్మెట్స్ మొత్తానికి ఎలా ఉంటుంది, క్లిప్ ఉండేది. ఆ క్లిప్ లేకుండా ఈసారి ఈ బెల్ట్ ఉంది కదా, ఈ బెల్ట్ ఈ 2 హోల్స్ లో పోనిచ్చి ఇలా లాగండి. ఫస్ట్ లాగిన తర్వాత నెక్స్ట్ ఈ సెకండ్ వన్ ఉంది కదా, సెకండ్ వన్ పై నుంచి ఫస్ట్ వన్ దాంట్లో అనిచ్చి ఇలా లాగితే అయిపోయింది. ఎక్కడ కావాలంటే అక్కడ ట్యాగ్ అయిపోయింది. ఓకే, ఎంత కావాలంటే అంత. మళ్ళీ చూడండి, లాగినా రావట్లా, చూసారా, లాగినా రావట్లా. ఈ క్లిప్ ఉంది కదా, ఇక్కడ చిన్న బటన్ ఉంటుంది, బటన్ కి ప్రెస్ చేస్తే అయిపోయింది అంతే. ఇంత లాగినా రాదు. అసలు బ్యాగ్ అయితే క్యారింగ్ చాలా బాగుంది. అసలు ఏ హెల్మెట్ లో కూడా అంటే వేగాలో కానీ స్టీల్ బెడ్ లో కానీ బ్యాగ్స్ ఇచ్చినా కూడా బ్లాక్ కలర్ బ్యాగ్స్ ఇస్తారు. అంత స్ట్రెంగ్త్ కూడా ఉండేది కదా, అంటే అంత క్వాలిటీ ఉండేది కదా. చూడండి, 5000 కి మాకు క్వాలిటీ ఇచ్చారంటే చాలా గ్రేట్ అనమాట. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను హెల్మెట్ రివ్యూ చేశాను కదా, ఇప్పుడు ఇలాగే మోటోర్ సెటప్ కూడా చూపిస్తాను. జిమ్ మౌంట్ గోప్రో కేస్ అడాప్టర్, మైక్ అడాప్టర్ కావాలా అండ్ మైక్ కావాలి. సోనీ మైక్ ఇది, LV1 మైక్ ఇది, లెవెల్ 1 మైక్ ఇది. యూజ్ చేసిన మోనో మైక్ ఒకటి ఉంది, విండ్ నాయిస్ రావడం లేకపోతే ఒక టైప్ ఆఫ్ నాయిస్ రావడం. ఒకసారి అడాప్టర్ కనెక్ట్ చేస్తాను, అది ఎలా డిస్కనెక్ట్ అయిపోవడం. లాస్ట్ కొండపల్లి ఫోర్ట్ కి వెళ్ళాను, అది విజయవాడ దగ్గరలో. ఇంకోటి స్టార్ట్ అండ్ రైడ్ అంతా బ్లాక్ చేస్తా ఉన్నాను, మొత్తం బాగానే. కొండపల్లి వెళ్ళే దగ్గర ఆడియో లేదు, చెక్ చేసుకోవాలి, ఆడియో మొత్తం మిస్ అయిపోయింది. గుయా మైక్ అది కూడా సేమ్ అలాగే ఉంటుంది, ఇంకా ఆడియో వచ్చింది కానీ దాని ఇష్టం ఇంకా విండ్ నాయిస్ రావడం. కానీ ఇది కొన్ని రివ్యూస్ చూసాను, 1800-1900 పడుతుంది. ఒకసారి ఇది కూడా ఓపెన్ చేద్దాం. నేను ఎప్పుడుగా చూసినట్లయితే తక్కువ వైర్ ఇచ్చాడు హెల్మెట్ లో, చుట్టి పెట్టకుండా. లెంగ్త్ చాలా తక్కువ, ఇది లెంగ్త్ చాలా తక్కువ, మీటర్ ఉండదు అనుకుంటున్నాను. కొంచెం ఒక ఫిల్టర్ లాంటిది ఒకటి ఇచ్చాడు. ఇది ఇద్దానికి ఇస్తా కానీ కొంచెం క్వాలిటీ బాగుంది ఈ ఫిల్టర్. అంటే 2 మైక్స్ యూస్ చేశాను కదా,
అంటే పాత వీడియో చూడండి ఒకసారి, దాంట్లో వచ్చిన నాయిస్ వస్తూ ఉంటుంది. ఓ అది త్వరగా నొప్పి. గోప్రో పాతని చెప్పాను కదా, ఇది గోప్రో అడాప్టర్. ఇది లోపల దీంట్లో పెట్టేశాను. ఇది 4000 చేంజ్ ఎంత పడింది ఇది అప్పట్లోనే, ఇప్పుడు కూడా అంతే ఉంది కాస్ట్. నెక్స్ట్ గోప్రో హీరో 5 ఉంది, చాలా పాతది. ఈ కేసు వచ్చేసరికి మనం తీసుకున్నాను 700 చేంజ్ ఎంత పడింది. నేనైతే ఒకప్పుడు ఏం చేసేవాడంటే, ఇలాంటి కేసు అయినప్పుడు ఇక్కడ ఒక డబుల్ టేప్ పెట్టేసి కొంచెం కట్టేయడం అలా చేసేవాడిని. చాలా ఇబ్బంది పడుతూ రైట్స్ కొట్టేవాడిని. ఇది యాక్షన్ ప్రో వాడిది, చిన్ మౌంట్ ఎగ్జాక్ట్ గా ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ అప్లై చేద్దాం. అండ్ దీంట్లో వచ్చింది ఇంకో 3mm టేప్ ఒకటి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒకటి సేమ్ దీనికి ఎలా పెట్టున్నానో సేమ్ చిన్ మౌంట్ ఒకటి వచ్చింది, అంటే చిన్ కనెక్టర్ ఒకటి వచ్చింది. గోప్రో ఎక్స్ట్రా బ్యాటరీ తీసుకున్నా. ఇది తీసుకుని డిజిటెక్ లో 700 పడుతుంది. ఇది ఒకటి తీసుకున్నాను. ఆల్రెడీ గోప్రో హీరో ఉంది. మొత్తం ప్యాడింగ్స్ మొత్తం తీసి అడ్జస్ట్ చేయాలి. కానీ మీకు ఇప్పుడు చిన్ మౌంట్ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడ్ పాయింట్ తీసుకోండి. కొంతమంది ఇలా అడ్జస్ట్ చేసాను కదా, ఇలా కొంచెం క్రాస్ అంటే మనకు వ్యూ చూసే వ్యూ కూడా చాలా క్రాస్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్ గా మిడ్ లో కావాలి. కానీ దీనికి ఇలా అడ్జస్ట్ చేయకూడదు. ఇలా అడ్జస్ట్ చేస్తే ఏమైందంటే ఇది మనకి ఏది కావాల్సింది పని చేస్తారు. ఇక్కడికి వస్తే ఈ పార్ట్ ఇక్కడికి వెళ్ళిపోద్ది. ఇలా ఉండిద్ది. ఇలా కూడా రాకూడదు. ఇలా ఉండాలి ఎగ్జాక్ట్ గా. సరే అటాచ్ చేసి చూపిస్తాను. ఇది పొజిషన్. ఇంకోటి ఇచ్చాడు ఎక్స్ట్రాగా, అంటే కొంచెం కరువు ఎక్కువ ఉన్నప్పుడు సెట్ అవ్వదని చెప్పి ఇంకోటి ఇచ్చారు. దీన్ని అటాచ్ చేద్దాం. కొంచెం స్టిఫ్ గా ఉండొచ్చు. ఫస్ట్ దీన్ని ఖండించాం అనుకున్నా, కొంచెం క్రాస్ అయితే మన దోలు తీరిపోద్ది అనమాట. సరే చూద్దాం. ఓపెన్ చేసాం కదా, రిస్క్ తీసుకోవాల్సిన తప్పదు. ఫాస్ట్ తీస్తే అంత మంచిది. చూసారా, బ్లాక్ లో బ్లాక్ కలిసిపోయింది. అసలు కొంచెం కూడా తేడా అనిపించట్లేదు. దానికే వచ్చింది అనుకుంటారు చూసుకుంటే. ఇప్పుడు మనం గోప్రో అటాచ్ చేద్దాం. ఇది పాతది కదా, పాత తీసేసి కొత్తది అటాచ్ చేద్దాం. నాకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బోల్ట్ తో కొంచెం భయం. అప్పుడప్పుడు ఏమైందంటే కొంచెం ఎక్కువ టైట్ చేసినా కూడా ఏమైందంటే ఇది ఊడొచ్చేసి మోటో బ్లాగింగ్ సెటప్ కూడా అయిపోయింది. నేను సపరేట్ వీడియో చేయాలనుకోలేదు, ఎందుకంటే అందరూ తెలిసిపోయింది. జస్ట్ అంతే. ఇది చాలా స్టిఫ్ గా ఉందండి. ఇప్పుడు మనం ఈ స్టిక్కర్ ని పీకేద్దాం. వావ్, చూసారా, ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు యాంటీ ఫోక్ వైజర్ లోపల ఉందని చెప్పి. ఫైనల్లీ మోటో బ్లాగ్ సెటప్ కూడా చేసేసాను. ఇంకో విషయం ఏంటంటే, ఇది చాలా టైం పట్టింది ఇది అటాచ్ చేయాలంటే. నెక్స్ట్ అటాచ్ ఏం లేదు, వైర్ ఉంది కదా, ఇటు అవుట్పుట్ ఉంది. ఈ అవుట్పుట్ కి ఎగ్జాక్ట్ గా ఇంత బయటకు వదిలేసుకొని లోపల నుంచి ఆ ప్యాడ్స్ లోపల నుంచి ఇలా లాక్కొని వచ్చి ఇక్కడ సెట్ చేయడం అంతే. ఇక్కడ చేయొద్దు, ఫ్రంట్ వైపు చేయొద్దు, ఈ సైడ్ గానీ ఎక్కడైనా చేయండి. దీని తర్వాత చేస్తే చాలా టైం పట్టింది. ప్లాన్స్ అన్ని ఎప్పుడు చేయాలంటే మోటో బ్లాగ్ సెటప్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా నేను అనుకున్న ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఈ వీడియో బాగుంటే, మీకు హెల్ప్ఫుల్ అయితే మొదటి నుంచి ఉన్నావా, మ్యాటర్ మొత్తం విన్నావా, కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ మాత్రం ఎలా ఉండవు, కంప్లీట్ గా సినిమాటిక్ లో చూపిస్తాను మీకు. సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కొట్టండి. అండ్ కామెంట్స్, లైక్ అండ్ షేర్ కూడా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.